శిఖరాలు మరియు సమావేశాలు 1. అంటార్కిటికా యొక్క సున్నితమైన పర్యావరణ వ్యవస్థను కాపాడటానికి మరియు ఈ ప్రాంతంలో శాస్త్రీయ అన్వేషణను అభివృద్ధి చేయడానికి భారతదేశం తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ సహకారంతో ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం 46వ అంటార్కిటిక్ ఒప్పంద సంప్రదింపుల సమావేశం ఎటిసిఎం 46 మరియు పర్యావరణ పరిరక్షణ కమిటీ యొక్క 26వ సమావేశం సిఇపి 26 మే 20 నుండి 30, 2024 వరకు కేరళలోని కొచ్చిలో. 2. 26వ ఆసియాన్ ఇండియా సీనియర్ అధికారుల సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. దీనిని సెక్రటరీ తూర్పు జైదీప్ మజుందార్ మరియు సింగపూర్ శాశ్వత కార్యదర్శి ఆల్బర్ట్ చువా సహా అధ్యక్షులు చేశారు. ఆసియాన్ ఇండియా ప్లాన్ ఆఫ్ యాక్షన్ 2021 నుండి 2025 లో చెప్పినట్లుగా ఆసియాన్ ఇండియా సంబంధాలను సమీక్షించే రాజకీయ, భద్రత, ఆర్థిక మరియు సామాజిక సాంస్కృతిక నిశ్చితార్థం యొక్క 3 స్తంభాలు చర్చలు ఉన్నాయి. 3. 10వ వరల్డ్ వాటర్ ఫోరం షేర్డ్ ఫర్ షేర్డ్ సిగ్గులకు నీరు మే 21న ఇండోనేషియాలోని బాలిలో అధికారికంగా ప్రారంభమైంది. హాజరైన వారిలో అనేక మంది దేశ నాయకులు మరియు ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు ఉన్నారు. ఫోరం 4 క్లిష్టమైన అంశాలపై దృష్టి పెట్టింది: నీటి సంరక్షణ, స్వచ్ఛమైన నీరు మరియు పారిశుధ్యం, ఆహారం మరియు శక్తి భద్రత మరియు ప్రకృతి వైపరీత్యాల తగ్గింపు. 4. 2003లో ఫోరం స్థాపన తరువాత భారతదేశం కొలంబో ప్రక్రియ యొక్క అధ్యక్ష పదవిని మొదటిసారి తీసుకుంది. కొలంబో ప్రాసెస్ అనేది దక్షిణ మరియు ఆగ్నేయాసియా నుండి 12 సభ్య దేశాలతో కూడిన ప్రాంతీయ సంప్రదింపుల ఫోరం, విదేశీ ఉపాధి నిర్వహణ మరియు వలస కార్మికుల రక్షణపై దృష్టి పెట్టింది.